మనం బాధపడితే, దుఃఖపడితే, కన్నీరు విడిస్తే, వెతికితే, నిజంగా మనం యేసయ్యను ప్రేమించిన హృదయం గలవారమైతే, నిజంగా భక్తిపరులమైతే, మన కన్నుల నుండి కన్నీళ్లు ఆయన నిమిత్తం, ఆయన సాహచర్యం నిమిత్తమే రావాలి. మనం ఒకవేళ మోకాళ్ళుని ప్రార్థనలో వెతికితే, మిగిలిన వాటన్నిటిని కాదు, ఆయనను ఆశించి ఆయననే వెతకాలి. నేను రాత్రి కొన్ని సమస్యల గురించి మీ చేత ప్రార్థన చేయించాను. అయిపోయింది, ఆ సెక్షన్ అయిపోయింది, చెప్పేశాం. ఇంకా అదంతే. దేవుడు ఆయన సన్నిధిలో ఆ ప్రార్థన వినబడింది, ఖచ్చితంగా జవాబిస్తాడు. కానీ ఈరోజు రేపు కూడా పొద్దస్తమానం మనం అయ్యే వెతుక్కోవటం కాదు. ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి, పరిష్కారం కోసం ప్రార్థన చేశాం, అవి తీసేస్తాడు. అంతటితోనే మనం వెళ్ళిపోతామా? మళ్ళీ మనకి లైఫ్ ఉంది. ఆ ఉన్న జీవితంలో మళ్ళా వస్తాయి, మళ్ళా ప్రార్థన చేస్తాం, తీసేస్తాడు. ఇంకొంతకాలం గడిచిన తర్వాత, జరిగిన తర్వాత మళ్ళా వస్తాయి. మనం ఉన్నంత వరకు ఈ భూమి మీద పోరాటము తప్పదు. అవన్నీ వస్తూ ఉంటాయి, మనం మొర్ర పెడతాం, ఆయన తీసేస్తూ ఉంటాడు, మళ్ళా ఫ్రీ అవుతాం. మళ్ళా కొంత నడిచిన తర్వాత వస్తూ ఉంటాయి, ఆయన తీసేస్తాడు. అదంతా నడిచే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కానీ అవి ఎన్నిసార్లు వచ్చినా ఆయన మనకు తోడై ఉంటే, అవి 100 సార్లు వచ్చినా సరే అడ్రస్ లేకుండా పోతాయి. Download ShareChat.